ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మెల్లకన్ను కోసం మాట్లాడుకుందాం. అసలు మెల్లకన్ను అంటే ఏంటిది? సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మెల్లకన్నును స్క్వింట్ అని కూడా అంటారు. అయితే ఈ స్క్వింట్ ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఈ స్క్వింట్ అనేది వారసత్వంగా వస్తుంది. అంటే పేరెంట్స్కి ఉందనుకో పిల్లలకు రావడం జరుగుతుంది. రెండవది, తన గ్లాసెస్ పవర్ ఉండి అద్దాలు వాడలేదనుకో అలాంటి సందర్భాల్లో కూడా ఈ స్క్వింట్ వచ్చే అవకాశం ఉంది. మూడవది, ఏదైనా గట్టిగా బాల్ లాంటిది ఏమన్నా తగిలినప్పుడు సో ఐబాల్కు అలాంటి సందర్భాల్లో కూడా స్క్వింట్ అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత బీపీ షుగర్ కంట్రోల్ లేకున్నా కూడా ఈ స్క్వింట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే జనరల్గా మన పాత రోజుల్లో ఈ స్క్వింట్ మెల్లకన్ను ఉంటే అదృష్టం అని అందరూ అంటూ ఉండేవారు. ఎందుకంటే ఈ మెల్లకన్నుకు అప్పట్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేది కాదు. సో అందువల్ల వారందరూ కూడా మెల్లకన్ను ఉంటే అదృష్టం అని అలా చెప్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ మెల్లకన్నుకు సర్జరీ అనేది చేయడం పడుతుంది. సో ఈ స్క్వింట్ను ఇప్పుడు మనము డాక్టర్ని మీరు కరెక్ట్ టైంలో సంప్రదించినట్లయితే డాక్టర్ మీకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఐ ప్యాచ్, తర్వాత పవర్ గ్లాసెస్ కరెక్ట్ ఇచ్చి మీ స్క్వింట్ను సరి చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ స్క్వింట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ 3D విజన్ అంటే 2 కళ్ళతో విజన్ ఎంజాయ్ చేయలేరు. తర్వాత కొంచెం అందవికారకంగా కూడా కనిపిస్తుంటాడు. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. బట్ కాకపోతే ఈ స్క్వింట్ ఉండడం వల్ల పేషెంట్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీలైనంత వరకు స్క్వింట్ సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు కనుక అలాంటి స్క్వింట్ ఎవరికైనా ఉంటే మీరు ఇమీడియట్లీ మీ స్క్విన్ డాక్టర్ని కానీ లేదా ఆప్థల్మాలజీని కలిసినట్టయితే మీరు మీ మెల్లకన్ను సరి చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.